హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు కొత్త దారి. ఈ కథని రచించిన వారు సంజన గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, రాత్రి మళ్ళీ వంట చేయాలంటే చిరాకొచ్చింది శంకర్రావుకి. అయినా పంతానికి స్వయంగా చేశాడు. కానీ కూర మాడింది. టమాటా చట్నీలోకి పచ్చిమిర్చి నూనెలో వేస్తూ అవి చిట్లి మీద కంట్లో పడితే నానా హంగామా చేశాడు. చెయ్యి కాల్చుకున్నాడు. కాలిన చేయితో అంట్లు తోమలేక నానా అవస్థపడ్డాడు. నువ్వులను పచ్చడిలోకి వేయిస్తూ అది ఎగిరి ఇల్లంతా పడితే నానా హైరానా పడ్డాడు. తెల్లవారి ఇడ్లీకి రవ్వ కడుగుతూ నీళ్లు పేరుకోకుండానే పారబోసేసరికి రవ్వ కూడా అంతా నీళ్లతో కలిసి సింకులో పడిపోయింది. భార్యకి తెలియకుండా ఎలాగో మేనేజ్ చేశాడు. ఏమీ మాట్లాడకుండా ఇద్దరూ ఏదో తిన్నామనిపించి అలసటగా నిద్రపోయారు. పొద్దున బయట ఊడ్చి చల్లి ముగ్గు వేయడం భార్గవి చేస్తే, ఇల్లు ఊడవడం, తుడవడం, టిఫిన్ చేయడం, అంట్లు తోమడం, వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం, ఆరేయడం, మడత పెట్టడం, మళ్ళీ అంట్లు, మధ్యాహ్నం భోజనం తయారు చేయడం, తెల్లవారి టిఫిన్ కోసం నానబెట్టుకోవడాలు, పిండి కోసం ఎండబెట్టుకోవడం, మధ్య మధ్యలో స్నేహితుల నుండి, పిల్లల నుండి, బంధువుల నుండి వచ్చే ఫోన్లతో ఒళ్ళు హూనమై తెగ హైరానా పడిపోయాడు శంకర్రావు. భార్గవి కూడా ఎప్పుడో మర్చిన చదువు, మళ్ళీ ఆ గణాంకాలు, ఏం చేస్తే ఏమవుతుందోననే భయం, భర్త చెబుతూ చేసిన రికన్సిలేషన్ స్టేట్మెంట్ టాలీ అయినా తాను అలాగే చేసిన మరోది టాలీ కాక టెన్షన్తో తిండి కూడా సరిగ్గా సహించలేదు. మొత్తానికి ఇద్దరూ హుషారు కోల్పోయి ఒకరి పనులు మరొకరికి ఎంత కష్టమో తెలుసుకున్నారు. అయినా ఎవరికి వారు బింకంగా బయటపడక పంతంతో ఉండిపోయారు. ఒకరి పని గురించి మరొకరికి పూర్తి అవగాహన వచ్చింది. లాభ నష్టాలు ఎలా వస్తాయి, సరుకు ఎక్కడ నుండి తీసుకురావాలి, కొనుగోలు విధానం, గుమస్తాలను ఎలా మేనేజ్ చేయాలి, వాటి గురించి, ఎప్పటికప్పుడు ఎక్స్పైరీ అయ్యే మందుల గురించి ఏ మెలకువలు పాటించాలి అనేవి భర్త దగ్గర భార్గవి నేర్చుకుంటే, ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడుంటుంది, కనీసం వంట చేయాలంటే ఏం చేయాలి, ఇంట్లో ఆడవారికి ఎన్ని పనులుంటాయి, లాంటివన్నీ శంకర్రావు నేర్చుకున్నాడు. 2 రోజులయ్యాక సహజంగానే సహనంలో మహిళకి తర్వాతి స్థానంలోనే ఉండే పురుషునిగా శంకర్రావు ఆ రాత్రి ఆమెకు సరెండర్ అయిపోయాడు. భార్గవి, నేనోడిపోయానే అమ్మో, నీ పనులు కొంచెం కష్టం, కొంచెం క్లిష్టం అని నాకు అర్థమైంది. కానీ ఇక ఎవరి పని వారే చేసుకుందామే. ఇంకా నీలా పురుగులు పట్టకుండా పప్పులు ఎండబెట్టడాలు, వడియాలు చేయడాలు లాంటివి లేకుండానే ఒళ్ళు హూనమయ్యింది. మంచి భోజనానికి దూరమయ్యాను. అమ్మో, ఇంకా మన పిల్లలిద్దరూ హాస్టల్లో కాకుండా ఇక్కడే ఉంటే ఇంకెంత కష్టమయ్యేదో. ఏ గ్రైండర్లో, వాషింగ్ మిషన్లోనూ ట్రబుల్ ఇస్తే ఇంకెలా ఉండేదో నా పరిస్థితి. నీకొక దండం, మీ మహిళా ఓపికకో దండం. కానీ ఎప్పుడు రవ్వంత పని కూడా నా చేయించని నువ్వు నేనిలా చెయ్యి కాల్చుకొని కష్టపడుతుంటే కూడా ఎలా ఓర్చుకున్నావే అంటూ సిన్సియర్గా, ఏం చేయమంటారు, ఓర్చుకోవాలని గుండె దిటువ చేసుకున్నాను. పరిస్థితులు అలా వచ్చాయి, తప్పదు మరి అంది భార్గవి నిట్టూరుస్తూ. ఏంటి పరిస్థితులు, ఎందుకు తప్పదు, నాకేం అర్థం కావడం లేదు అయ్యామయ్యంగా అన్నాడు శంకర్రావు. మరే, ఇలా కావాలనే చేశాను. నా పరిస్థితి మీలాగే ఉంది. రోజూ చేసే పనులు ఎవరికి వారికే తేలిగ్గా అనిపిస్తాయి. కానీ నేను శాశ్వతం కాదు, మీరు శాశ్వతం కాదు. ముందుగా ఎవరు పోతామో తెలియదు. ఎవరు పోయినా మరొకరి పనులు వాళ్లే చేసుకోవాలంటే కనీసం పరిజ్ఞానం ఉండాలి కదా. అందుకే ఆ రోజు మీరు అలా మాట్లాడుతుంటే సడన్గా ఆలోచన వచ్చి మాటకు మాట అన్నాను. ఇలా చేద్దామన్నా
భార్గవి అంది వివరంగా చెప్తూ. అదేంటి, నీకింత అకస్మాత్తుగా మనం పోతే ఎలా అనే ఆలోచన ఎందుకొచ్చింది? ఆశ్చర్యంగా అన్నాడు శంకర్రావు. ఇటీవల మా బంధువుల అమ్మాయి భర్త చనిపోతే వెళ్ళాను కదా, అక్కడి పరిస్థితి ఘోరంగా ఉంది. అతను మార్నింగ్ వాక్కి కానీ వెళ్ళి అక్కడే రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడట. అన్ని పనులు అతనే చేసేవాడట. వాళ్ళు పిల్లలిద్దరూ మన పిల్లల్లాగే దూరం ఉన్నారట. ఆమెకి కనీసం సెల్లిని ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియదట. కేవలం పిల్లల దగ్గర నుండో అతని దగ్గర నుండో ఫోన్ వస్తే ఎత్తడం, ఏ విషయానికైనా అతనికి రింగ్ చేయడం ఒక్కటే తెలుసట. మార్కెట్కి వెళ్ళడం, ఏటీఎంకి వెళ్ళడం, బ్యాంకు పనులు అన్నీ అతనే చేసేవాడట. అలా పొద్దున్న నవ్వుతూ వెళ్ళిన మనిషి శవమై వచ్చేసరికి షాకుతో స్పృహ తప్పిందట. తర్వాత కార్యక్రమాలు జరగటానికి డబ్బుల గురించి అడిగితే తనకేం తెలియదంటుంది. పక్కనున్న వాళ్లే ఆమె సెల్లులో ఫీడ్ చేసిన నెంబర్లకి సమాచారం అందించారట. అందరూ దూరంగానే ఉన్నారు. కనీసం డబ్బులు ఏ బ్యాంకులో ఉన్నాయి, ఆ ఏటీఎంలు ఎవరి దగ్గర ఉన్నాయి, వాటి పాస్వర్డ్లు, ఆస్తుల వివరాలు ఏమీ తెలియవట. చాలామందికి అప్పులు ఇచ్చాడట. అతను చనిపోవడం, ఎక్కడా రాయకపోవడం, ఏదైనా నోటు రాయించుకోకపోవడంతో ఎవరు మాకివ్వలేదు అన్నారట. ఏ విషయం ఆమెను అడిగినా నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు, నాకే పని ఏనాడూ చెప్పలేదు, నన్ను అన్యాయం చేసిపోయాడు అంటూ ఏడ్చింది. అలాగే మా అమ్మ పోయాక టీ పెట్టుకోవడం కూడా రాని నాన్న వంటకి ఎంత ఇబ్బంది పడుతున్నాడో ప్రత్యక్షంగా చూశాను. మన పక్కింటిలో కూడా హఠాత్తుగా భార్య చనిపోయేసరికి అతను దాదాపు పిచ్చివాడైపోయాడు. మరో విషయం, చనిపోయిన వారు ఎందులో అయినా నామినీగా ఉంటే వెంటనే మరో నామినీని రిజిస్టర్ చేయించుకోవాలి. మన ఎదురింటిలో తాయారమ్మగారు భర్త కన్నా ముందే చనిపోయింది. ఆవిడ భర్త బ్యాంక్ అకౌంట్లో ఆమెనే నామినీగా ఉండేదట. అయినా ఆవిడ భర్త మరో నామినీని అతను బ్రతికుండంగా రిజిస్టర్ చేయించలేదట. మొన్న అతను కూడా చనిపోతే వాళ్ళ అబ్బాయి ఆ డబ్బులు తీసుకోవడానికి చాలా కష్టమైందట. నామినీ ఉంటే నిమిషంలో అయ్యే పని కేవలం 2 నిమిషాల్లో రిజిస్టర్ చేసుకునే పని చెయ్యకపోవడం వల్ల మళ్ళీ షూరిటీ, నోటరీ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, కోర్టు నుండి లీగల్ హైర్ సర్టిఫికేట్ అంటూ నానా కష్టాలు పడాల్సి వచ్చిందట. ఆ అబ్బాయి నాతో చెబుతూ వాపోయాడు. జాతస్య మరణ ధ్రువం అన్నారు. పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదు. కానీ మన ఇద్దరంలో ఎవరు ముందు పోతామో ఎవరికీ తెలియదు. కానీ ఎవరు ముందు పోయినా మరొకరు మరీ ఇబ్బంది పడకూడదని ఇలా బెట్ అన్నాను. మిమ్మల్ని కష్టపెట్టాను, నన్ను క్షమించండి కన్నీళ్లతో అంది భార్గవి. పిచ్చిదానా, ఈ విషయాలన్నీ నేనెప్పుడో ఆలోచించి ఈ డైరీలో రాశాను. ఈ డైరీ ఎందుకే అప్పటికి జాగ్రత్తగా చూసుకుంటానని ఎప్పటికీ అంటావు కదా, చదువు అంటూ ఇచ్చాడు శంకర్రావు. అందులో తన తదనంతరం ఆస్తి, భార్య, పిల్లలు, అనాథ శరణాలయానికి ఎంతెంత ఇవ్వాలో ఆ వివరాలు, తమ ఆస్తుల వివరాలు, వీలునామా వివరాలు, బ్యాంక్ అకౌంట్స్ వివరాలు అన్నీ రాసి ఉన్నాయి. క్రింద రెడ్ పెన్నుతో నేను నా భార్య కన్నా ముందే చనిపోతే పాటించవలసిన అన్న చోట ఆమె చూపు నిలిచిపోయింది. నేను నా భార్య కన్నా ముందు పోతే నా భార్యకు అత్యంత ఇష్టమైన బొట్టు, గాజులు తీసేయకూడదు. భర్త పోతే భార్యకు తెల్ల చీర కట్టబెట్టి బొట్టు, గాజులు తీసేసి ఆమెను మానసిక చిత్రవద చేసే
సాంఘిక దురాచారాన్ని తరిమికొట్టండి. అవన్నీ స్వతహాగా పుట్టుక నుండే వచ్చిన అలంకారాలు. మధ్యలో వారిని పెళ్ళాడిన మేము పోగానే తీసేయడం ఎంత హేయం. అందుకే నేను ఆమెతో జీవితాంతం బొట్టు గాజులై తోడున్నాననే ధైర్యం ఇచ్చే వాటిని అలాగే ఉంచండి. చదువుతున్న ఆమె కళ్ళ నిండా నీరు నిండి తరువాతి అక్షరాలు అల్లుకుపోయి కనిపించాయి. కళ్ళ నుండి జారిన నీరు చెక్కిళ్లను తడిపిస్తుంటే డైరీ పక్కన పెట్టి భర్తను హత్తుకుపోయింది. అతను ఆమె వీపు నిమురుతూ అలా ఉండిపోయాడు. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.